ఇక మా వరంగల్లో ఒక నాయకుడు పాపం కాలం కలిసి వచ్చి రాక అవకాశం వచ్చిందని చెప్పి ప్రజలు ఆదరిస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు ఎట్లా చేరువ కావాలో దాన్ని మర్చిపోయి ఆయన కొండ మీద అరిస్తే నేను గొప్పొన్న అయిపోతా, పెద్ద నాయకుల మీద మాట్లాడితే నేను పెద్దొన్న అయిపోతా అని చెప్పేసి ఆయన భ్రమపడుతున్నాడు. ఆయన వాస్తవంగా ఓరుగల్లు ఒక చారిత్రక నగరం, ఎంతో రాజకీయ పరిణతి చైతన్యం కలిగినటువంటి ఒక గడ్డ మా ఓరుగల్లు గడ్డ. ఒక పివి రంగారావు, ఒక ఐగ్రవాచారి, ఒక కాళోజీ లాంటి గొప్ప వ్యక్తులు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతము మా ఓరుగల్లు గడ్డ. అటువంటి ఒక చారిత్ర నగరం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు ఈరోజు కేటీఆర్ గారి మీద మాట్లాడడం నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఇది నువ్వు మాట్లాడింది నెగ్గాలంటే ఫస్ట్ నువ్వు క్లీన్గా ఉండాలా. మీరు కేటీఆర్ గారు మాట్లాడింది తప్పు అని మాట్లాడాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు క్లీన్గా ఉండాలి, తర్వాత మీరు మాట్లాడాలా. అంటే మీరు మాత్రం 420 ముచ్చట్లు చెప్పొచ్చు, వారంటీ లేని గ్యారంటీ ముచ్చట్లు చెప్పొచ్చు, ప్రజల్ని అడ్డంగా మోసం చేయొచ్చు, ప్రజల్ని నట్టేట ముంచొచ్చు. కానీ దాని గురించి ప్రశ్నిస్తే మాత్రము ఇట్లా మాట్లాడతారా, మేము బహిష్కరిస్తాం, మేము దాంతో కొడతాం, దీంతో కొడతాం. ప్రజాస్వామ్యంలో ఎవరినెవరు కొట్టరు, ప్రజాస్వామ్యంలో ఎవరినెవరు బహిష్కరించలేరు. ఆ బహిష్కరించే శక్తి, ఆ కొట్టే శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉందన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. చూద్దాము ఎవరెవరిని బహిష్కరిస్తారో, ఎవరెవరిని కొడతారో చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో పట్టబగలే మీకు చుక్కలు చూపెట్టిండ్రు ప్రజలే తిరగబడ్డారు, ప్రజలే మిమ్మల్ని ఓడించిండ్రు 35% సీట్లల్లా. ఏది బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన దాంట్లో, మిగతా ఇతరులు పోటీ చేసిన దాంట్లో కూడా ఓడించింది మిమ్మల్ని. కాబట్టి దేంతో కొట్టాలి, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలనో ప్రజలకు బాగా తెలుసు. ఈ విషయము గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, శాసనసభలో చర్చించాలి, శాసనసభలో మాట్లాడాలని చెప్పి మా నాయకులు ఎంతో ప్రయత్నం చేస్తే ఈరోజు శాసనసభను చేతగాని సభలాగా మార్చేసిండ్రు, విధానసభను విధ్వంస సభలాగా మార్చేసిండ్రు. లేచి మాట్లాడితే గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు, మైకు కడిగేస్తారు. స్వయంగా స్పీకర్ గారే ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటారు. అంటే ఆయన ఎక్కడి నుంచి ఆకాశం చెల్లు ఊడబడ్డా ముఖ్యమంత్రి కన్నా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లయితే గెలిచొచ్చిందో ప్రజల్లో, అట్లనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిచి అసెంబ్లీకి వచ్చిండ్రు. మీకు భజన చేయడానికి రాలే, మీరు మాట్లాడుతుంటే బల్లలు తెరచడానికి రాలే. ఉన్నారు కదా మీరు 64 మంది భజన చేయడానికి, మీ ఆస్థాన కవులు, పండితులు, కళాకారులు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడినాడు చప్పట్లు కొడతారు. అది అందులో ఇగురం ఉండదు, ఏముండదు. ఓ వైపు వెంబడి మాట్లాడతాడు అంటే అది కూడా లేదు. అయినా మీరు బల్లలు సరుస్తూ ఉంటారు. వాళ్ళు సరిపోరు అయ్యా భజన చేయడానికి, మా వాళ్ళు కూడా భజన చేయాలనా? బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ఖచ్చితంగా ప్రజల పక్షమై బీఆర్ఎస్ పార్టీ పోరు చేస్తుంది. ఈ నిరుద్యోగ యువత పక్షాన కూడా తప్పకుండా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్య మీద వెంటనే ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలా. ఉస్మానియాకు పోయినావు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టినావు, సరే చూసినాం, అదంతా కూడా చూసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా గమనిస్తున్నారు. ఈ మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతలేరు నిరుద్యోగ సమస్య మీద. ఇక అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేరని మీరు అనుకుంటున్నారు. తప్పకుండా ఈ నిరుద్యోగ యువతనే మీ మీద తిరగబడేలాగా తప్పకుండా వాళ్ళకి స్ఫూర్తిని అందిస్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి బలాన్ని మేము చేకూరుస్తాము. కాబట్టి వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీ మీద మీరు మాట్లాడాలా. ఇప్పుడు ఎట్లాగో రాహుల్ గాంధీ గారు చర్చకు వచ్చింది కాబట్టి we demand the National Congress Party to release an official statement on the demand put forward by Sri KTR garu. We demand the Congress Party
to give an explanation on the demand, on the promises that Rahul Gandhi has made during the 2023 Telangana Assembly elections. What happened to the 2 lakh jobs that you promised in 1 year? What happened to the unemployment allowance? What happened to the job calendar? What happened to the 5 lakhs Vidya Bharosa card? We want an official statement from the National Congress Party. దీన్ని వదిలేదు లేదు. కేటీఆర్ గారు ఊరినే రాహుల్ గాంధీ ఏమో అట్లా లేదండి, కావాలనే మాట్లాడిళ్ళు. కాంగ్రెస్ పార్టీ వల్ల కడుపు మండాలే, వాళ్ళ నుంచి సమాధానం రాబట్టాలనే మాట్లాడి ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడొద్దు? ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రినే నిలదీస్తారు ప్రజలు. అంత గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగినటువంటి దేశంలో మీ రాహుల్ గాంధీ ఏమైనా ఆకాశం చెల్లి ఊడిపడ్డా? ఎట్లా ఆయన నకిలీ గాంధీ, అందరూ తెలిసినటువంటి విషయమే. అసలు గాంధీ అయినా కూడా కొంత గౌరవం ఇస్తాం, నకిలీ గాంధీ కాబట్టి మాట్లాడకుండా ఎందుకుంటాం? కాబట్టి వెంటనే దీని మీద స్పందించాల్సిందా ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ భాషను మరి అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం.